పత్రికా ప్రకటన ఫిబ్రవరి 13, 2025 సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి. లంబాడీల ఐక్యవేదిక హైదరాబాద్ సెక్రటరియట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మల్లుబట్టి విక్రమార్క గారిని ప్రత్యేకంగా కలిసి బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతికి ఫిబ్రవరి 15 నాడు ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించిన లంబాడీస్ బంజారాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అందించిన వినతి పత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు తీసుకుని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారిని భుజం తట్టి ఆప్యాయంగా పలకరించి మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు ప్రభుత్వ అధికారిక సెలవు దినం ప్రకటించే అంశంపైన వెంటనే సీఎం శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి వారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక సెలవుపై ప్రభుత్వ ఆర్డర్ వచ్చేలా కృషి చేస్తారని లంబాడీల ఐక్యవేదిక నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో సేవాలాల్ మహారాజ్ వారి జయంతికి అధికారిక ప్రభుత్వ సెలవు దినంపై సమన్వయం చేయాలని పక్కనే ఉన్న డివైసీఎం ఆఫీస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యోగుల విభాగం నాయకులు బోడా బద్రు నాయక్ గారు, ముఖ్య సమన్వయకర్త గూగులత్ రమేష్ యాదవ్ గారు, ఉద్యోగ విభాగం రాష్ట్ర కన్వీనర్ రామ్దాస్ నాయక్ గారు, రాష్ట్ర ఆర్గనైజర్ కన్వీనర్ గూగులత్ ప్రవీణ్ నాయక్, రాష్ట్ర యూత్ వింగ్ ధనావత్ నవీన్ గారు, కృష్ణ రాథోడ్, కైలాష్ నాయక్, రాజు నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు ప్రవీణ్ నాయక్, గూగులత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, లంబాడీల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రం.